ఇల్లు ఎలా ఉండాలో చూసుకోండి. ఎలాగో ఇల్లు కడుతాం. కాస్త వాస్తును చూసి కట్టుకుంటే అంతా బాగుంటుంది. ఎలాగా ఉండాలో ఒకసారి చూద్దాం. సింహద్వారం ఎదురుగా మెట్లు మొదలవ్వడమన్నది మంచిది కాదు. తలుపులు కుడివైపుకు తెరుచుకోవాలి. రూమ్ సీలింగ్లో 5 కార్నర్లు ఉండడం ఏమాత్రం మంచిది కాదు. వాయువ్యం గెస్టు రూమ్కి మంచిది. ఈ శాన్యంలో మెట్లు ఉండరాదు. 2 ద్వారాలు ఎదురెదురుగా ఉన్నప్పుడు వాటి పౌర్లు సరిపోయేటట్లు ఉండవలెను. త్రికోణపు లేదా యు ఆకారంగల ఇండ్లు ఏమాత్రం మంచివి కావు. మెట్లు తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణమునకు ఎక్కి విధంగా ఉండాలి. మెట్లు బేసి సంఖ్యలో ఉంటే మంచిది. కుడి పాదంతో మెట్లు ఎక్కడం మొదలుపెడితే పై ఫ్లోర్పై కుడిపాదం మోపుతూ చేరుతారు. ఆగ్నేయంలో ఎట్టి పరిస్థితులలోనూ బెడ్రూమ్ని ఏర్పాటు చేసుకోరాదు. అలా ఏర్పాటు చేసుకుంటే నిప్పుల మీద పడుకున్నట్లవుతుంది. గుమ్మానికి ఎదురుగా గుమ్మం లేదా కిటికీ ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇంటికి ఉత్తరం మరియు తూర్పు మూతపడకుండా చూసుకోవడం మంచిది. కిటికీ తలుపులు బయటకు తెరుచుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.